మౌనం వహించు రాధేయ. వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరు. ఇది నీ పితృదేవుని ఆదేశం. నువ్వు ఈ పోటీలో పాల్గొనరాదు. వెళ్ళిపో సూతపుత్రుడా. నీ పితృదేవుడి మాట వినిపించుకో. సూతులకు శస్త్రాలు సంధించే సామర్థ్యం ఉండదని ఆయనకి బాగా తెలుసు. ముందే నీకు చెప్పాను కదా, ఇక్కడ అందరికీ స్థానము గౌరవము లభిస్తాయి. కాని మనలాంటి వారికి ఈ రెండూ లభించవు. రా కర్ణ. కర్ణ, రా ఇక్కడి నుంచి. పుత్ర, వెళ్దాం రా. ఆగు ధనుర్ధారి. నేను రాజగురుదేవులను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. బ్రాహ్మణుడైన రావణుడు యుద్ధానికి ఆహ్వానించినప్పుడు క్షత్రియ కులానికి చెందిన శ్రీరాముడు ఎందుకు స్పందించాడు? అసుర వంశజుడైన వృషపరువునితో తలపడేందుకు మన పూర్వజుడు దుష్యంతుడు శస్త్రం ఎందుకు సంధించాడు? ఎందుకంటే రావణుడు వృషపరువుడు ఒక దేశానికి రాజుడు. సంప్రదాయం ప్రకారం అదే. ఒకవేళ ఈ యువ ధనుర్ధారి ఒక దేశానికి రాజైతే అప్పుడు అర్జునుని యుద్ధానికి ఆహ్వానించవచ్చు. కనుక ఈ క్షణం నుండి ఈ యువ ధనుర్ధారి రాజవుతాడు. నేను ఇతనిని రాజుగా ప్రకటిస్తున్నాను.